చేసుకున్నాను. మధ్యలో అయితే మనము ఫ్రిల్స్ పెట్టుకోకుండా అలా వదిలేయాలి. సేమ్ ఇలాగే 2 పార్ట్స్ కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను శారీ డైరెక్ట్గా అలాగే స్టిచ్ చేశాను కాబట్టి ఇప్పుడైతే కట్ చేస్తున్నాను. కట్ చేసి కింది వైపుకి కూడా శారీ కొంచెం ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాను. ఆ తర్వాత 2 సైడ్స్ అయితే జాయిన్ చేసేసాను. ఇలాగే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ 2 రెడీ చేసుకోవాలి. 6 ఫ్రిల్స్తోనైతే నేను పెట్టుకున్నాను. 2 బ్యాక్ సైడ్ కూడా నేను 6 ఫ్రిల్స్తోనైతే రెడీ చేసుకున్నాను. ఇప్పుడైతే టాప్ పార్ట్ బాటమ్ పార్ట్ జాయిన్ చేసేయాలి. ఇలా జాయిన్ చేసే ముందు ఒక్కసారి మనం కరెక్ట్గా చూసి జాయిన్ చేయాలి. మళ్ళీ మనము ఇంతకుముందు స్టిచెస్ వేసిన స్టిచెస్ అయితే బయటికి కనిపించకుండా స్టిచ్ చేసుకోవాలి. అలా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసిన తర్వాత సైడ్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలి. సైడ్స్కి కూడా మనము కిందికి నైరా కట్ కాబట్టి ఇలా పాత టాప్ది ఎంత ఉందో, ఎన్ని ఇంచెస్ వరకు ఉందో కట్ అన్ని ఇంచెస్ వరకు మెజర్మెంట్ చేసుకొని నేను దానిపైన కూడా ఈ టాప్ పైన కూడా కరెక్ట్గా అన్ని ఇంచెస్ వరకే నేను కట్ పెట్టుకున్నాను. ఇలా మనం ఇంకా సైడ్స్ మనకి లూజ్ ఎంత కావాలనో చూసి స్టిచ్ చేసుకోవాలి. ఫైనల్గా డ్రెస్ అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చింది. నాకైతే చాలా నచ్చింది. మనము ఫ్రిల్స్ పెట్టుకున్నాం కాబట్టి ఫుల్ గేరా కూడా ఫుల్గా వచ్చింది. చాలా బాగుంది.